ఇది చాలామంది వ్యక్తుల కథ. చాలామంది ఏదైనా చేయాలనుకుంటారు, కానీ వాళ్ళు చేయాలనుకున్న దానికి పెద్దగా చేయవలసిన అవసరం లేదని కూడా అనుకుంటారు. వాళ్ళు దానిని ఎలాగైనా సాధించాలని గట్టిగా చెప్తారు, కానీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే వెంటనే గివ్ అప్ ఇచ్చేస్తారు. ఈ ప్రపంచం ఒక అడవి లాంటిది. నువ్వు పోరాడు, డామినేట్ చేయి, లేదా గివ్ అప్ ఇచ్చేసి జీవితాంతం పరిగెడుతూనే ఉండు. మీరు మీ పూర్తి ఫోకస్ ఒకే ఒక చోట పెట్టాలి. చూడు, నువ్వు ఈ ప్రపంచాన్ని మార్చలేవు, మనుషుల్ని లేదా పరిస్థితుల్ని మార్చలేవు, కానీ నిన్ను నువ్వు ఖచ్చితంగా మార్చుకోగలవు. అండ్ నిన్ను నువ్వు మార్చుకోవడం స్టార్ట్ చేసిన రోజు, ఆ రోజు నుండి అన్నీ మారడం స్టార్ట్ అవుతాయి. అందుకే ఫోకస్ ఎక్కడ పెట్టాలి? కేవలం నిన్ను నువ్వు మార్చుకోవడంలో. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈ ప్రపంచంలో నేను బెస్ట్గా ఉండడానికి ఏదైనా ఉందా? లేదా ఈ మొత్తం ప్రపంచంలో నేను బెస్ట్గా చేయగలిగే పని ఏదైనా ఉందా? లేదా అలాంటిది ఏదైనా పని, ఏదైనా స్కిల్ నేను మంచిగా చేయగలను, కేవలం మంచిగా కాదు చాలా మంచిగా చేయగలనని, నా ప్రాక్టీస్ ఆధారంగా నేను ఈ ప్రపంచంలోనే బాగా కష్టపడగలనని క్వశ్చన్ చేసుకోండి. ఈ యాటిట్యూడ్తో మీరు జీవించడం మొదలు పెడితే మీరు ఎలాంటి పనులు చేయగలరంటే అది సాధారణ మనుషులకు ఇంపాసిబుల్ అనిపిస్తుంది. పెద్ద పెద్ద సమస్యలు కూడా మనం ఎక్కడికి వచ్చామో అని ఆలోచిస్తాయి. ఇతని దగ్గర ఉండి మనకు ఉపయోగం లేవు అనుకుంటాయి. పరిస్థితులు కూడా మన ముందు తల వంచుతాయి. ఇంకా విధి కూడా ఇదిగో తీసుకో, ఇది నీ హక్కు అని ప్రతిదీ మనకి ఇస్తుంది. మీరు ఏ పనిలోనైనా బెస్ట్గా ఉంటే ఇంకా బెస్ట్గా ఉండండి, ఇంకా బెస్ట్గా ఉంటే సూపర్గా మారండి, సూపర్గా ఉంటే ఇంకా సూపర్గా మారండి. సూపర్ అంటే సూపర్ కోసం వెతకండి. ఒకవేళ నది కనుకుంటే సముద్రం కోసం వెతకండి. ఈ ప్రపంచంలో తమ టాలెంట్ను గుర్తించగల వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ గుర్తించినా కూడా వారిలో చాలా కొద్ది మంది మాత్రమే ఆ టాలెంట్ను ఉపయోగించగలుగుతారు. ఎందుకంటే మీరు దానికోసం హార్డ్ వర్క్ చేయకపోతే, పూర్తి డెడికేషన్తో పని చేయకపోతే మీ టాలెంట్, మీ ప్యాషన్ వల్ల ఉపయోగం ఉండదు. మీరు ఈ కోట్ వినే ఉంటారు, హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ వెన్ టాలెంట్ డస్ నాట్ వర్క్ హార్డ్. ఈ ప్రపంచంలో చాలామంది టాలెంట్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రజలు పూర్తి డెడికేషన్తో హార్డ్ వర్క్ చేయట్లేదు. వాళ్ళకు చేయాలనిపిస్తే చేస్తారు, లేదంటే లేదు. ఈ రకమైన పని పనికిరాదు. మీకు సోమర్థనం అనిపించినప్పుడు దాన్ని ఈడ్చికొట్టి మీ పనిపైన దృష్టి పెట్టండి. మీకు సరైన పని చేయాలనిపించకపోయినా దాన్ని చేయండి. ఎందుకంటే ఆ పనిలోనే మన ఫ్యూచర్ తయారవుతుంది. ఎన్నోసార్లు ఈ పనులు చేయాలంటే మన మైండ్పై ఎఫర్ట్ పడుతుంది. అందుకే మనం ఆ పనిని వాయిదాలు వేస్తుంటాం. కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పని చేయడం మీకు సరైనది అనిపిస్తే దాన్ని చేయండి. అండ్ నేను ఈ పనిని 5 నిమిషాల తర్వాతే చేస్తానంటే అది మీ సోమర్థనం అవుతుంది. అండ్ ఇది మీ కలలకు ద్రోహం చేసినట్టే. ఈ రోజు రేపుగా మారకూడదు, బదులుగా రేపు ఈ రోజుగా మారాలి. అండ్ ఈ రోజు ఈ క్షణమే అవ్వాలి. ఎందుకంటే పని లేకుండా గమ్యం లేదు, కష్టపడి పని చేయకుంటే విజయం లేదు. మీరు మీ గమ్యాన్ని చేరుకోలేకపోతే ప్రయాణంలో ఎలా విశ్రాంతి తీసుకోగలరు? అర్జున్లా గురి పెట్టండి. మీ మనసులో ఎలాంటి చింతలు పెట్టుకోకండి. లక్ష్యం మీ ముందుంది, దానిపైనే దృష్టి పెట్టండి. ఆలోచించకు, నీ కలలను నిజం చేసుకో, వాటిని ప్రేమించు. మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి మరెవ్వరి కోసం వేచి ఉండకండి. కామెంట్ బాక్స్లో మీ డ్రీమ్ ఏంటో స్పష్టంగా రాయండి. తర్వాత వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.